తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం ఇవాళ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న టీడీపీ మొదటి పోలిట్ బ్యూరో సమావేశం ఇది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక 6 అంశాలతో ఎజెండాను రూపొందించారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు నామినేటెడ్ పదవులు, టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, శాసన మండలి ఎన్నికలు వంటి కీలక అంశాలపై పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. వైసీపీ విధ్వంసాలపై కొన్ని రోజుల క్రితం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై పోలిట్ బ్యూరోలో చర్చిస్తారు. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలు, అవినీతి, అక్రమాలను కూడా ప్రజలకు మరింతగా వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు రాని అనేక మంది నేతలు నియామక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కీలకమైన ఈ పదవుల ఎంపికపై కూడా పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఎవరిని ఎంపిక చేయాలి, ఎంపిక చేసే ముందు తీసుకునవలసిన విధి విధానాలను కూడా పోలిట్ బ్యూరోలో చర్చించబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల మధ్య నియామక పదవుల పంపకం జరగాలని కూడా భావిస్తున్నారు. రాబోయే శాసన మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో సహకరించిన నేతలు, ప్రజలు, ప్రజా సంఘాలకు తీర్మానం ద్వారా కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఏపీకి నిధులు కేటాయించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం చేయనున్నారు. ఈ అంశాలన్నిటిపై కూడా పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయానికి రానున్నారు.